హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వెమ్ టెక్నాలజీస్ వేటుకూరి వెంకటరాజు జీవిత విశేషాలని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. వెమ్ టెక్నాలజీస్ వేటుకూరి వెంకటరాజు. ఇక విందాం. యుద్ధ విమానాల్లో తెలుగువాడి ముద్ర. రామన్న రాముడు అని పాడుకుంటూ సాలు తప్పక చేను దున్నడంలో సైన్స్ ఉందా? పొలంలో ఆరుగాలం శ్రమించేటప్పుడు అందులో వాటర్ రిటెన్షన్ అనే శాస్త్ర విశేషం ఉండటం చూశాడు అతను. జోడెద్దుల పైన కాడి పెట్టే తీరులో కంట్రోల్ ఇంజనీరింగ్ని గమనించాడు. అలా తమ శ్రమజీవితంలో సైన్స్ను వెతికిన ఆ జిజ్ఞాసే వేటుకూరి వెంకటరాజుని మేటి ఇంజనీరుగా మార్చింది. వెమ్ టెక్నాలజీస్ సంస్థతో దేశ రక్షణ వ్యవస్థకు యుద్ధ విమానాలు రూపొందించే పారిశ్రామికవేత్తగా నిలిపింది ఆ ప్రయాణం. యుద్ధ విమానాల్లో ఇది తెలుగువాడి ముద్ర అనిపించాడు. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను భారత ప్రధాని మోదీ కలిశారు. ఆ సందర్భంగా ట్రంప్ అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయిస్తామని ఆఫర్ చేశారు. రాడార్ వ్యవస్థని కూడా ఏమార్చి శత్రుదేశం పైన దాడి చేయగల అత్యాధునిక స్టెల్త్ విమానాలు అవి. అమెరికాలో అక్కడ మోదీ ట్రంప్ సమావేశం జరుగుతున్నప్పుడే ఇక్కడ బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రపంచం ముందు F-35కి దీటైన విమాన ఆకృతిని ప్రపంచం ముందు నిలిపింది వెమ్టెక్ సంస్థ. అలా అగ్రరాజ్య సాంకేతికతకి తామే మాత్రం తీసిపోమని చాటారు ఆ సంస్థ వ్యవస్థాపకుడు వెంకటరాజు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలో ఉన్న కలవపూడి అనే లంక గ్రామం వారిది. నాన్న వెంకట సుబ్బరాజు, అమ్మ వెంకమ్మ. నలుగురు పిల్లల్లో ఆయన రెండోవాడు. పిల్లలందరూ చదువుకొని తీరాల్సిందేనన్న అమ్మ పట్టుదల వల్ల చిన్నప్పటి నుంచే మేం పొలంతో పాటు బడిబాటా పట్టాం. గేదెలు కాసేవాళ్ళం, పాలు పితికేవాళ్ళం, పిడకలు కొట్టేవాళ్ళం. ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి అమ్మతో పాటు వంట వార్పులు చేసేవాళ్ళం. కాకపోతే ఏ పని చేస్తున్నా ఇది ఎందుకు ఇలా ఉంది, దాన్ని ఇలాగే ఎందుకు చెయ్యాలి అని ఆలోచిస్తుండేవాణ్ణి. స్కేలు పెట్టి కొలిచినట్లు సాలు వేస్తూ పొలం దున్నడం జామెట్రీ గీత కన్నా అద్భుతంగా తోచేది నాకు. ఎద్దులకు కాడిని బిగించేటప్పుడు వాటి మెడకి దెబ్బ తగలకుండా చూసే కంట్రోల్ ఇంజనీరింగ్ అద్భుతం అనిపించేది. నా మనస్సు ఇంజనీరింగ్ వైపు రావడానికి ఈ జిజ్ఞాసే కారణమైందని చెప్పాలి. కానీ నేను పారిశ్రామికవేత్తగా మారాలన్న లక్ష్యానికి బీజం మాత్రం నాన్న నుంచే వచ్చింది. నా చిన్నప్పుడెప్పుడూ ఆయన్ని మామూలు దుస్తుల్లో చూసింది లేదు, సేద్యం చేస్తూ బురదంటిన బట్టల్లో తప్ప. ఆయనకున్న 2 ఎకరాలతో పాటు కౌలు కూడా చేస్తుండేవాడు. దాంతో వచ్చే మిగులు ఆదాయంతో పొలాలు కొనేవాడు. అలా నేను 10వ తరగతికి వచ్చే నాటికల్లా 120 ఎకరాలు సంపాదించాడు. ఊరందరినీ కలిపి కాలువలు బాగు చేయించాడు. ఆ పట్టుదల, ఓ లక్ష్యం కోసం నలుగురిని ముందుకు నడిపించే తత్వమే నాకు స్ఫూర్తిగా మారింది అంటారు వెంకటరాజు. భీమవరంలో 10వ తరగతి, ఏలూరు సర్ సిఆర్ఆర్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశాక హైదరాబాదులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ CITDలో చదివి పరిశ్రమ స్థాపన వైపు నడిచారు. మామూలుగా ఓ మామూలు షాపులో ఆయన చేసి సొంత పరిశ్రమ కలతో నాన్న దగ్గర 10,000 తీసుకొని తొలి అడుగులు వేశాను. ECIL సంస్థ కోసం
స్ట్రాపింగ్ మాడ్యూల్ అనే పరికరం తయారు చేశాను. ఆ చేయడంలో నా ప్రయాణం మొదలైంది. మా సోదరులు సత్యనారాయణరాజు, శివరామరాజు, మా బాబాయి గారి అబ్బాయి మార్రాజు నాకు తోడుగా వచ్చాడు. ఓ సెకండ్ హ్యాండ్ మౌల్డర్, అద్దెకు తెచ్చుకున్న ప్రెస్సింగ్ మెషిన్తో తయారీ ప్రారంభించాం. ఓ చిన్న దుకాణంలో పని మొదలుపెట్టాం. మా నాణ్యత నచ్చి అప్పటికప్పుడు 1,50,000 పరికరాలకు ఆర్డర్ వచ్చింది. ఈసీఐఎల్ సంస్థ. మళ్ళీ ఇద్దరమే గడువులోపే అన్నింటినీ అందించేశాం. ఈసీఎల్ ద్వారా రక్షణ శాఖకి ఆయుధాలు తయారు చేసే భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్, దాని నుంచి ఆర్డర్లు వచ్చాయి. తొలిసారి క్షిపణుల్లో వాడే కనెక్టర్స్ను చేసివ్వమన్నారు. రష్యన్ క్షిపణుల ఆధారంగా వాటికన్నా మెరుగైన వాటిని తయారు చేయగలిగాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండిజినస్ అవార్డు అందుకున్నాం. అప్పుడే మాకు మహత్తర అవకాశం వచ్చింది. అది 1998 నాటి మాట. అప్పట్లో మన దేశం సొంతగా మిసైల్స్ తయారు చేసుకోవాలనుకుంది. వాటిని లక్ష్యం దిశగా నడిపించే యాక్చువేటర్ సాంకేతికతను మనకు అందిస్తామన్న ఇజ్రాయెల్ దేశం చివరి నిమిషంలో వెనుకడుగు వేసింది. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో డిఆర్డిఓ సంస్థ ఆ ప్రాజెక్టును మాకు అప్పగించింది. హైదరాబాదులోని ఇంజనీరింగ్ కాలేజీల ప్రొఫెసర్ల సహాయాన్ని తీసుకొని యాక్చువేటర్ని పూర్తి చేశాం. అప్పటి నుంచి భారత రక్షణ శాఖలో మేం ముఖ్య భాగస్వామిగా మారాం. మన ఆయుధ సంపత్తిలో అతి కీలకమైన ఆకాశ్ క్షిపణికి మేము ముఖ్యమైన భాగాలను రూపొందించాం. ప్రతిష్టాత్మక తేజస్ యుద్ధ విమానంలో అతి కీలకమైన మధ్య భాగాన్ని మేమే రూపొందించాం. ఆ ఊపుతూనే పూర్తి స్థాయిలో ఆమ్కా యుద్ధ విమాన ఆకృతిని తయారు చేసి మన దేశం తలెత్తుకునేలా చేశాం అని సంస్థ ప్రస్థానాన్ని వివరిస్తారు వెంకటరాజు. నలుగురితో ప్రారంభమైన వెంటెక్ సంస్థ నేడు 1400 మంది సిబ్బందితో అలరారుతుంది. 10,000 రూపాయల పెట్టుబడి కాస్త 450 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరుకుంది. ఒకప్పటి సాదాసీదా దుకాణం దేశ రక్షణ అవసరాలు తీర్చే అతిపెద్ద ప్రైవేట్ యూనిట్గా రూపుదిద్దుకుంది. చిన్నప్పుడు దుక్కి దున్నుతూ అందులో సైన్స్ ఏముందా అని ఆలోచించిన వెంకటరాజు నేడు తెలుగు జాతి గర్వించే పారిశ్రామికవేత్తల్లో ఒకరయ్యారు. యుద్ధ విమానాల తయారీలో తనదైన ముద్ర వేస్తూ యువతకు మరో స్ఫూర్తి ప్రదాతగా మారారు. అలాంటి వారి జీవిత విశేషాలని మన కానమూకు కథావచన శ్రోతలకు స్ఫూర్తిదాయకంగా వినిపించాలనే సదుద్దేశంతో వెమ్ టెక్నాలజీస్ వేటుకూరి వెంకటరాజు జీవిత విశేషాలని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.